అడగకూడనివన్నీ అసహ్యంగా అడిగాడు సార్. నా రక్తమే ఉడికిపోయింది. చిన్న పిల్లాన్ని తిడితే వాడికి కూడా రోషం వస్తుంది. ఎప్పుడు ఎక్కడా తలవంచని నేను వాడిని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను మీ మాట కట్టుబట్టం వల్లే నేను మంచాడిగా మారడం తప్పైపోయింది సార్. ఖచ్చితంగా తప్పైపోయింది. నేను మళ్ళీ ఆ పాతగాడిగానే మారిపోతాను సార్. ఆ రంగాగాడిని పాతి పెట్టేస్తాను సార్. నేను మంచివాడిగానే ఉంటాను సార్. మంచివాడిగానే ఉంటాను. అలా చూడకండి సార్. నువ్వు పాతకాళీగా మళ్ళీ మారలేవనేది నాకు తెలుసు. కానీ నీకు తెలియలేదే అని నేను బాధపడుతున్నా. ఇన్స్పెక్టర్ రంగా నిన్ను అవమానపరిచారని ఆవేశపడుతున్నావు. ఆయన ఎందుకు అలా మాట్లాడారా అని నేను ఆలోచిస్తున్నాను. జరిగిందంతా మననం చేసుకుంటే దీనికి ఏదో కారణం ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఏమంటే బల్లి వేసిన వాడు చెప్పింది సబబుగా లేదు. అందుచేతనే నా సందేహం ఇంకా పెరిగింది. రాలిమేలు, కాళి జరిగిందంతా నాతో చెప్పాడమ్మా. ఇంకా నయం సార్. ఎవరు చేసిన పుణ్యమో తలకి వచ్చింది, తలపాగుతో పోయింది. వాణి వివాహానికి నిశ్చితార్థం, తాళికి బంగారం ఇవ్వడం రేపే కదా. ఇవాళ విపరీతంగా ఏదైనా జరుగుంటే మా పరిస్థితి ఏమవుతుంది? జరిగిన దాని గురించి బాధపడకు. అవును, విశేషం రేపు ఎన్ని గంటలకి? 10 గంటలకి.